10 years తర్వాత జూ పార్క్కి పోయినుండే. ఇక జనాలు వీకెండ్ కాబట్టి మస్తు మంది ఉండే. ఇంకా పౌడే ఆవులు కనిపించింది. దీని మీద 360 degrees తిరుగుతుంది. ఇంకా ఆ తర్వాత సీ వేల్స్ చూసినుండే, కానీ ఇవి అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలే నాకు. ఇక ఆ తర్వాత ఇక్కడ రకరకాల పిట్టలను చూసినుండే. ఇక ఇదంతా పక్షుల సెక్షన్. ఇక్కడ ప్రతి పక్షికి ఒక యూనిక్ నేమ్ ఉంటుంది. ఇంకా మా బుడ్డదానికి ప్యారెట్లు అంటే మస్తు ఇష్టం. అమ్మ ప్యారెట్ అని గలవరిస్తుంది. ఇంకా మా ఆయన ప్యారెట్ చూపిస్తున్నాడు. ఇంకా మొత్తం జూ పార్క్కి హైలైట్ అంటే నాకు జిరాఫీ అనిపించింది. జిరాఫీ ఓకే వాట్ ఎవర్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. దూరం నుంచి చూసి జిరాఫీ స్టాచ్యూ అనుకున్నా ఫస్ట్. మెడ లైట్గా కదిలిచ్చింది. ఇక ఉరికిన దాని దగ్గరికి నేను. ఇక జూమ్ చేసిన చూడురి, మెడ అంతా ఎందుకో కొంచెం దద్దురు ఉండేదానికి. ఏం పిల్ల వీడియో తీస్తానా, నాకు సిగ్గు అవుతుంది అనుకుంటా పోతుంది. ఇక ఏంటి చెవులు ఊపుకుంటే ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. మీరే కామెంట్లలో చెప్పుర్రి. ఇంకా ఇవి జింకలే కామన్, నేను చాలాసార్లు బయట కూడా చూసిన. శ్రీశైలం రూట్లో పోతుంటే మస్తుగా అవుపడతాయి. ఇంకా ఈ బేర్ ఎందుకో బాగా హైరాణ అవుతున్నదేమో అనిపించింది. ఇది పాపం తెలుసా, పాకూర్లా జారి పడ్డది. ఇంకా ఆ పాకూరు దాని శరీరం కంటుకుంది కదా, దానికి మస్తు చీదర పుట్టినట్టాయి. అదంతా అదే దులిపేసుకుంటుంది. ఇది చూడు ఇక కెమెరా ముంగట్టుకు వచ్చి ఎట్లా ఫోజ్ ఇస్తుందో. నెక్స్ట్ ఇక ఇదేందో మీరే కామెంట్లలో నాకు చెప్పాలి. ఈ రైనోలు 40 నుంచి 50 సంవత్సరాలు బతుకుతాయట. నాకు తెలిసి 2 చీతాలు కొట్లాడుకున్నాయో ఏమో. ఇది అలిగిపోయి గోడ మీద కూర్చున్నది. ఇది ఫాక్స్ గదేనోళ్ళ నక్క ఆగమాగం తిరుగుతుంది కదా. ఇక ఈ టైగర్కి ఏం చేయాలనో అర్థమవుతలేదు, అంతా పిస చేస్తుంది. అండ్ లాస్ట్కి ఎలిఫెంట్ అయితే ఒక ఆయన వచ్చి పచ్చిగడ్డ వేసిండు. కొంచెం టేస్ట్ చేసి యాక్తు అని పక్కన